Explain in briefly about programmable read-only memory with a suitable example. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ ఈజ్ ఏ డివైస్ దట్ ఇంక్లూడ్స్ బోత్ అండ్ ప్లేన్ అండ్ ఆర్ ప్లేన్ విత్ ఇన్ ఏ సింగిల్ ఐసీ ప్యాకేజ్. ఒక ఐసీ ప్యాకేజ్లో అండ్ ప్లేన్ ఆర్ ప్లేన్ అనేది ఒక ప్యాకేజ్లో ఉంటే ఆ ప్యాకేజ్ లోపల ఉంటే దాన్నే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ PROM అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ ఆఫ్ దిస్ టూ అరే అండ్ ప్లేన్ ఈజ్ ఫిక్స్డ్. అండ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఫిక్స్డ్ అంటే డాట్. ఆర్ అనేది ప్రోగ్రాములు అంటే ఇలా క్రాస్ ఎక్స్ సింబల్, జస్ట్ లైక్ యాజ్ ఎక్స్ సింబల్గా మనం క్రాస్ అనేది పెడతాం ప్రోగ్రాములు అని. ఇదే ఇంకా దీనికి మ్యాటర్ అనేది ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు, ఆ మాత్రం చాలా ఎనఫ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే లెట్ అస్ రియలైజ్ ద బూలియన్ ఫంక్షన్. ఇది మనము ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సమ్మేషన్ M1367 నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ ABC సమ్మేషన్ 0 to 45 యూజింగ్ PROM అనేది యూజ్ చేసి దీనికి లాజికల్ డయాగ్రామ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వేరియబుల్స్ చూడండి ABC, ఇక్కడ కూడా ABC, 3 వేరియబుల్స్ ABCలే కాబట్టి ఇక్కడ చూసుకుంటే దానికి లాజిక్ డయాగ్రామ్ ఫస్ట్ ఏ లైన్ గీసిన, నెక్స్ట్ ఏకి లైన్ గీసిన, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఇప్పుడు ఇక్కడ ఏ బార్ కావాలంటే దానికి నాట్ గేట్ అనేది యూజ్ చేసి దీనికే కనెక్ట్ చేసి నాట్ గేట్, ఇది వచ్చేసి ఏ బార్ లైన్. నెక్స్ట్ బీకి కూడా సేమ్. నెక్స్ట్ బీ బార్ లైన్ అంటే దానికి నాట్ గేట్ అప్లై చేస్తాం. నెక్స్ట్ సి బార్ అంటే దానికి నాట్ గేట్ అప్లై చేస్తాం. వీడికి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏముంది, అండ్ గేట్ కదా, అండ్ గేట్ యూజ్ చేయమన్నాడు. ఇది వచ్చేసి అండ్ మ్యాట్రిక్స్, ఇది వచ్చేసి ఆర్ మ్యాట్రిక్స్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. అండ్ మ్యాట్రిక్స్ అనేది లెఫ్ట్ ఉంటుంది, ఆర్ అనేది రైట్లో ఉంటుంది. ఇప్పుడు అండ్ అనేది అండ్ సింబల్ ఏంది మీకు తెలుసు అందరికీ. అండ్ సింబల్ అంటే ఇది, అదే ఆర్ సింబల్ అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అండ్ కదా, అండ్ అంటే మీకు ఏమని చెప్పిన డాట్ అని చెప్పిన. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి నెంబర్లు ఇచ్చిండు చూడండి. ఏమేమి నెంబర్లు ఇచ్చిండంటే మనకు నెంబర్స్ అనేటివి ఇవి ఇచ్చిండు, ఈ నెంబర్స్ అనేటివి ఇచ్చిండు కాబట్టి దీనికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 00 అంటే ఏంది, 000. కోడ్ ఏంటంటే మనకు 421 అనేది మన కోడ్. అన్ని జీరోస్ పెడితే అది 0కి. నెక్స్ట్ 001, 1 దగ్గర 1 పెడితే అది 1కి. నెక్స్ట్ 010 అది 2కి. నెక్స్ట్ 011, నెక్స్ట్ 100. నెక్స్ట్ ఇప్పుడు 4 అయిపోయింది. నెక్స్ట్ 5 కావాలంటే ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ 1 పెడితే 5 వస్తుంది. ఫస్ట్ 5 వరకు చూద్దాం, నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు 5 వరకు చూసినాం కదా, ఇది 1కి కదా. 1 అంటే ఇవన్నీ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికే ఏ బార్, బీ బార్, సి బార్, ఎందుకంటే జీరోస్ ఉన్నాయి కాబట్టి అందుకు ఏ బార్ దగ్గర ఇది ఏ బార్ అని చెప్పినాం కదా, బీ బార్, సి బార్ అని చెప్పిన దగ్గర అక్కడ డాట్, ఇక్కడ డాట్ పెట్టేసిన, అండ్ గేట్ పెట్టిన. నెక్స్ట్ సేమ్ దీనికి కూడా సేమ్. 0 అంటే ఏంది ఏ బార్, 0 అంటే మళ్ళీ బీ బార్. నెక్స్ట్ 1 ఉంది కాబట్టి సి అంటే ఏ బార్, బీ బార్, సి అంటే ఇక్కడ డాట్ పెట్టేసిన. నెక్స్ట్ సేమ్ 010 అంటే ఏ బార్ దగ్గర పెట్టిన, 1 అంటే బి, మళ్ళీ 0 అంటే సి బార్ దగ్గర. నెక్స్ట్ మళ్ళీ 011 అంటే ఏ బార్ దగ్గర, 11 అంటే బి దగ్గర, సి దగ్గర పెట్టేసిన. నెక్స్ట్ 100 దగ్గర అంటే ఏ దగ్గర, నెక్స్ట్ 00 అంటే ఇక్కడ పెట్టేసిన. నెక్స్ట్ సేమ్ 101, 1 దగ్గర 1 అంటే ఏంది ఏ, నెక్స్ట్ 01 అంటే బీ బార్ దగ్గర, నెక్స్ట్ 1 అంటే సి దగ్గర పెట్టేసిన. ఇవన్నీ దాంట్లోకి అండ్ గేట్ అనేది కామన్గా యూజ్ చేసేసిన. నెక్స్ట్ 5 వరకు అయిపోయింది. నెక్స్ట్ 6, 7 చేద్దాం. 4, 2, 1. 6 కావాలంటే 110, అదే 7 కావాలంటే 111. ఇప్పుడు దీనికి చూసుకుంటే 1 ఉంది కాబట్టి ఏ, మళ్ళీ 1 ఉంది కాబట్టి బి, అదే 0 ఉంది కాబట్టి సి బార్. నెక్స్ట్ అన్ని 1లు ఉన్నాయి కాబట్టి ఏబిసి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏది ఇలా ఇక్కడ అనేది యాజ్ యూజువల్గా సేమ్ అలానే పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే
ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1367 ఇవి వచ్చేసి మీన్ టర్మ్స్ కాబట్టి ఇప్పుడు M0 M1 M2 M3 M4 M5 M6 M7 అని పెట్టేసిన తర్వాత మనకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఇచ్చిండు చూడండి. ఇక్కడ ఫస్ట్ W = 1367 ఇచ్చిండు. అంటే 1367కి వచ్చేసి W అనమాట. అంటే 1 దగ్గర స్టార్ ఇది ఇలా పెట్టిన, నెక్స్ట్ 3 దగ్గర, నెక్స్ట్ 6 దగ్గర, నెక్స్ట్ 7 దగ్గర, దీన్ని ఏమంటాం మనము W అంటాం. నెక్స్ట్ ఎక్స్కి అలా ఏమి ఇచ్చిన నెంబర్ చూడండి. ఎక్స్కి వచ్చేసి ఎక్స్కి చూసుకుంటే ఇక్కడ ఎక్స్ చూసుకుంటే 0 to 45 0 దగ్గర స్టార్ పెట్టిన, నెక్స్ట్ అలానే 4 దగ్గర స్టార్ పెట్టిన, 2 దగ్గర, 4 దగ్గర, 5 దగ్గర స్టార్ పెట్టిన, దీన్ని ఏమంటాం ఎక్స్ అంటాం. ఇలా మనం అనేది ఈ పీరామ్కి లాజిక్ డయాగ్రామ్ అనేది ఇలా డ్రా చేస్తాం. ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకోకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఈజీగా క్లియర్గా ఉంటుంది, ఈజీగా చూడండి. మన ఈ ఛానల్లో DCDకి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి, ఇంకా బీటెక్కి సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్టు మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.